అందరికీ ప్రైజ్ లార్డ్. అక్టోబర్ 12 ఈరోజు దేవుడి వాగ్దానము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. సామెతలు 3:6. నీ జీవితంలో నలుదిక్కుల దారులు మూసుకుపోయినాయా? ఏ మార్గము నుండి సహాయం వచ్చే అవకాశం లేదా? దేవుడు నీకు సహాయం చేయాలంటే, నీ త్రోవలన్నీ సరళం చేయబడాలంటే నీవు చేయవలసినది ఒకటి ఉంది. అది ఏమిటంటే, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకో. నీ బుద్ధిని, నీ జ్ఞానాన్ని, నీ తెలివితేటల్ని ఎన్నడూ ఉపయోగించొద్దు. ఒకవేళ నీవు ఉపయోగించినట్లయితే ప్రస్తుతం బాగానే ఉంటుంది. కొంతకాలం ప్రయాణించిన తరువాత ఆ మార్గం చీకటిగా మారిపోతుంది. అప్పుడు నీవు చాలా బాధపడతావు. అప్పుడు దేవుడు నీకు సహాయం చేయడు. అందుకే నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకో. నీకు మేలుగా కనబడిన ఈ మార్గము మంచిది కాదు. అందుకే నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకో. ఆయన నీ త్రోవలను సరళం చేస్తాడు. ఇంకెన్నడూ నీకు ఇబ్బంది రాకుండా కాపాడతాడు. దేవుడు ఈ వాగ్దానము నీ జీవితంలో నిశ్చయముగా నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం మీకు దీవెనగా ఉన్నట్లయితే తప్పకుండా మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయండి, లైక్ చేయండి, ఆమేన్ అని కామెంట్ చేయండి. ప్రభు పనిలో పాలుభాగస్తులు కండి.